రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. ఈరోజు కృష్ణాష్టమి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు మహిమలతో పుట్టాడు. అదే రామావతారంలో మనకు చూపించినది మానవ జన్మ. రాముడు మహిమలు లేకుండా పుట్టాడు అంటే ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు ఆలోచించండి. అదే శ్రీకృష్ణుడు తన మహిమలతో భూభారాన్ని తగ్గించాలని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించాడు. గోవర్ధనగిరిని ఎత్తాడు. మానవ మాతృలకు సాధ్యపడదది, దేవతలకు కూడా సాధ్యపడదు. గోవర్ధనగిరిని ఎత్తి తన మనుషులను కాపాడుకున్నాడు. కౌరవ నిండు సభలో తన విశ్వరూపాన్ని చూపించి ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించి మళ్ళీ మోయించాడు. అంతటి మహిమ గలవాడు. కురుక్షేత్ర సంగ్రామంలో భూభారాన్ని తగ్గించడం కోసం పాండవుల పక్షపాతి అయి నిలిచాడు. తన మహిమలతో పాండవులను గెలిపించాడు. కౌరవుల్ని మట్టి కరిపించాడు. ఆయనదే మథుర, ఆయనదే ద్వారక, ఆయనదే యమునా తీరం. రవికుమార్ జీవన వేదం ఇది.